నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. ఒక్క క్లిక్తో మరో లోకంలోకి ప్రయాణించండి, అందమైన కథా ప్రపంచంలోకి. నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ 68. ధ్రువ్ ఇల్లు విశాలమైన కాంపౌండ్లో ఉండి ముందు వెనుక కూడా చాలా ఖాళీ ప్రదేశం ఉంది. ముందు ఆవరణలో కుడివైపున పెద్ద నీళ్ల తొట్టి ఉంది. బయట నుంచి వచ్చిన వాళ్ళు కాళ్ళు కడుక్కోవడానికి. పనివాళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళున్నారు. ధ్రువ్ బయట నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్నాడు. అతన్ని చూడగానే ఆలేహ్య మొహంలో టెన్షన్ అంతా చేత్తో తీసేసినట్టుగా మాయమైపోయింది. కొంతమంది ప్రెజెన్స్లో ఆ మ్యాజిక్ ఉంటుంది. నీహార్ పెదవుల మీద నవ్వు ప్రత్యక్షమైంది. అప్పుడు చూశాడు వాళ్ల వైపు అతను. అతని మొహం పున్నమి చంద్రుడిలా వెలిగిపోయింది వాళ్ళని చూడగానే. వాళ్ళని అంత దూరం నుంచే పలకరించాడు, చెయ్యి ఊపి మొహమంతా నవ్వు చేసుకుని. నీహార్ ముందుగా అతన్ని చేరుకుని గట్టిగా కౌగిలించుకున్నాడు. మేరే షేర్, ఫుల్ జోష్ మీదున్నావు, మొహమంతా పెళ్లి కళతో మెరిసిపోతోంది అన్నాడు నవ్వుతూ నీహార్ ధ్రువ్తో. ఇంతలో ఆలేహ్య, చిరు, నభ, పిన్ని, బాబాయ్ అక్కడికి చేరుకున్నారు. ధ్రువ్ పక్కన నిలబడిన పెద్ద మనిషి ఆనందంగా ముందుకు వచ్చి తనని తాను పరిచయం చేసుకున్నాడు అతని తండ్రిగా. నభ, పిన్ని, బాబాయ్లని మర్యాదలు చేస్తూ ఆయన లోపలికి తీసుకువెళ్లగా ఆలేహ్య అక్కడే నిలబడి ఆసక్తిగా చుట్టూ పరిసరాలని గమనించింది. చుట్టూ కొబ్బరి, తాటి చెట్లు ఎత్తుగా ఎదిగి ఉన్నాయి. పెద్ద పెద్ద ధాన్యపు మెటలు చూడడానికి కంటికి ఎంతో ఆహ్లాదకరంగా ఉన్నాయి. చాలా బాగుంది ధ్రువ్ మీ ఇల్లు అంది నవ్వుతూ. ఇక్కడ క్రికెట్ మ్యాచ్ ఆడుకోవచ్చు అన్నాడు చిరు తెగ ఆనందపడిపోయి. ఆడదాం, రేపు రాత్రికి ప్లాన్ చేద్దాం అన్నాడు ధ్రువ్ నవ్వుతూ. ఓ, నైట్ మ్యాచ్ అన్నమాట ఉత్సాహంగా అన్నాడు చిరు. నీహార్ నవ్వుతూ చూస్తున్నాడు. కొత్తగా ఉన్న వాళ్ళు, లుకింగ్ బ్యూటిఫుల్ అన్నాడు ఆమె వైపు పరిశీలనగా చూస్తూ ధ్రువ్. అందంగా సిగ్గుపడింది ఆలేహ్య. ఈరోజు స్పెషల్ నీది, మాది కాదు. ధ్రువ్ భుజం మీద చెయ్యి వేసి ఆప్యాయంగా తడుతూ అన్నాడు నీహార్. నభా నీకోసం ఎదురు చూస్తోంది, పద లోపలికి వెళ్దాం. అప్పటికే పిన్ని, బాబాయ్లని లోపలికి తీసుకువెళ్లిన తండ్రిని అనుసరిస్తూ అన్నాడు ధ్రువ్. ముగ్గురు చుట్టూ పరిసరాలని గమనిస్తూ ధ్రువ్ని అనుసరించారు. రండి రండి, అలసిపోయారా, ఆకలిస్తోందా? ధ్రువ్ తల్లి వాళ్ళకి ఎదురు వెళ్లి ఆప్యాయంగా పలకరించింది. అభి, ఆవిడ కేక వేయగానే ఒక కుర్రాడు చేతిలో ట్రేతో వచ్చాడు. అతని పేరు అభిమన్యు సింగ్ అని ధ్రువ్ తమ్ముడని తెలిసింది వాళ్ళకి. అతను పెద్ద కంచు గ్లాసులతో లస్సీ తీసుకొచ్చాడు. అందరూ నవ్వుతూ మాట్లాడుకుంటూ ఎవరి గదుల్లో వాళ్ళు సెటిల్ అయ్యారు. నీహార్ గది ధ్రువ్ గది పక్కన ఉండగా ఆలేహ్య నభ గదిలో ఉండడానికి నిర్ణయించుకుంది. నీహార్ ఆమె వైపు కోరగా చూశాడు. ఆమె ముసుముసు నవ్వులు నవ్వుకుంది. నభ తన వాళ్లని చూడగానే ఆనందంగా పరుగున వచ్చి గట్టిగా కౌగిలించుకుంది. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకమని అనుకుంటూనే ఉన్నాను, నభ బుగ్గలు పుణుకుతూ అంది పిన్ని. బామ్మెక్కడా? కళ్లతోనే వెతికేస్తూ అడిగింది నభ. బామ్మ మీ పెళ్లి ఏర్పాట్లు చూడడంలో బిజీగా ఉంది నవ్వుతూ అంటూ ఆలేహ్య నభ చేతిని పట్టుకుని మంచం మీద కూర్చోబెట్టింది. ఈరోజు కట్టుకోవడానికి అమ్మమ్మ నీకు చీర పంపింది. ఈ వేడుక మన పద్ధతి బట్టల్లో, రేపు నీ కాబోయే అత్తింటి వారి పద్ధతిలో అని చెప్పమంది అంటూ తన పెట్టి తెరిచి అందులో నుంచి బెనారస్ పట్టుచీర తీసి అమ్మమ్మ చెప్పిన పద్ధతి ప్రకారం పువ్వులు, పళ్ళు, పసుపు, కుంకుమ పెట్టి ఇచ్చింది ఆలేహ్య. అవి అందుకున్న నభ నవ్వింది ఆనందంగా. పెళ్లికలు వచ్చేసింది అప్పుడే అంటూ పిన్ని మెటికలు విరిచింది దిష్టిపోవడానికి. బాబాయ్ మగవాళ్లతో బయట కూర్చోగా ఆలేహ్య, పిన్ని, ధ్రువ్ చెల్లెళ్ల సహాయంతో నభని చక్కగా తయారు చేసింది. ఈరోజు కొత్తగా ఉన్న వాళ్ళు ఆమె నుదుటిన బొట్టు దిద్దుతుంటే పరిశీలనగా చూస్తూ కామెంట్ చేసింది నభ. సంధ్యాకాలపు సూర్యుడిలా ఎర్రబడిన మొహం పక్కకి తిప్పుకోబోయింది ఆలేహ్య. ఆమె వదలలేదు. నా వైపు చూడు కమాండ్ చేసింది. ఒకసారి చూసి కళ్ళు వాల్చేసింది ఆలేహ్య. నా తయారీ అయిపోవచ్చింది కదా, మీరు కూడా వెళ్ళి తయారవ్వండి. అందరినీ ఆ గదిలో నుంచి తరిమేసి ఆలేహ్యని దొరకపుచ్చుకుంది నభ. ఇప్పుడు చెప్పు, ఏంటి కథ అడిగింది సీరియస్గా. దడదడలాడుతున్న గుండెలతో
నభవైపు చూసి మెల్లగా తన డ్రెస్ మెడభాగంలో ఉన్న పిన్స్ని జాగ్రత్తగా తీసి తాళిని చూపించింది ఆలేహ్య. తిమ్మెరిపోయింది నభ. ఒక అడుగు వెనక్కి వేసింది. నభ, నేను చెప్పేది జాగ్రత్తగా విను ప్లీజ్ అంటూ ఆమెకి విషయం మొత్తం వివరించింది. నీహార్ ఉద్దేశం కూడా చెప్పింది. అంతా విన్నాక శాంతించింది నభ. మరి పెద్దవాళ్ళకి తెలిస్తే గొడవ చేస్తారేమో అంది అనుమానంగా. అందుకే వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేయాలి. ఈ సమస్య తేలాక అప్పుడు వాళ్ల కోసం మరొకసారి ఓపెన్గా పెళ్లి చేసుకుందామన్నారు బావ చెప్పింది సిగ్గుపడుతూ ఆలహ్య. బావుందాలు, అయితే మరి పెళ్లి చేసుకున్నారు తర్వాత అల్లరిగా అడిగింది నభ. నేను తయారవ్వాలి అంటూ చటుక్కున అక్కడి నుంచి వెళ్లబోయింది ఆలహ్య. కుదరదు, చెప్తేగాని కదలనివ్వను ఏడిపించింది నభ. చెప్పడానికి ఏం లేదు అంటూ ఆమెను విడిపించుకుని తన బట్టలు తీసుకుని బాత్రూం వైపుకు నడవబోయింది ఆలహ్య. అంటే ఏమీ జరగలేదా మరింత ఆట పట్టించింది నభ. పో నభ అంటూ పరుగు తీసింది బాత్రూంలోకి. సాయంత్రం కుటుంబ సభ్యులు, స్నేహితులు, ముఖ్యమైన బంధువుల సమక్షంలో రోకా సెరమనీ మొదలైంది. ఇది ఎందుకు చేస్తారో తెలుసా ధ్రువ్ బామ్మ అడిగింది. అడ్డంగా తల ఊపారు నభ బృందం. ధ్రువ్ నవ్వుతూ చూస్తున్నాడు నభ వైపు. ఆమె నెమలికంఠం రంగు చీరలో ఉంది. దానికున్న బంగారు బోర్డర్ వెడల్పుగా ఉంది. చేతి నిండా గాజులు, వదులుగా అల్లుకున్న జడలో పువ్వులు, కాళ్ళకి చేతులకి పారాణితో ఎంతో అందంగా ఉంది నభ. మరొక పక్క నీహార్ కళ్ళు ఆలేహిని వీడిపోవడం లేదు. కనకాంబరం రంగు చీరలో ముద్దుగా బొద్దుగా ఉంది. నభ పొడవుగా నాజూకుగా ఉంటే ఆలేహ్య పొట్టిగా బొద్దుగా నిండుగా ఉంటుంది. దానికి తోడు అందమైన సిగ్గు ఆమెకి పెట్టని ఆభరణమే అయ్యింది. చిరు ధ్రువ్ తమ్ముళ్లతో తిరుగుతున్నాడు. రోగా జరపడం ద్వారా ఒక అమ్మాయి అబ్బాయి వేరే సంబంధాలు చూసుకోకూడదని, ఇద్దరికీ పెళ్లి కుదిరిపోయిందని సందేశం పంపుతున్నాం. ఇక వేరే వాళ్ల వైపు చూడకూడదని అర్థం. ఈ రోకాలో బహుమతులు ఇచ్చిపుచ్చుకుంటారు వివరించిందావిడ. వచ్చిన ఫ్రెండ్స్, ముఖ్యమైన బంధువులు వాళ్ళకి రకరకాల గిఫ్ట్లు ఇచ్చారు. నభా, ధ్రువ్ ఎదురెదురుగా కూర్చున్నారు. వాళ్ల తల్లిదండ్రులు వాళ్ల పక్కన కూర్చున్నారు. నభకి పిన్ని బాబాయే కదా అన్నీ. అలా పెళ్లి కొడుకు కోసం కొంతమంది బహుమతులు తెస్తే కొంతమంది నభ కోసం తెచ్చారు. ఆడపెళ్లి వాళ్ల తరపున నీహార్ అందరికీ బహుమతులు అందించాడు ఆలేహ్య సహాయం చేస్తుండగా. అలాగే మగపెళ్లి వాళ్ల తరపున ధ్రువ్ పెద్ద చెల్లెలు ఆమె భర్త బహుమతులు అందజేశారు. ఇప్పుడు నభ మా అన్నయ్యకి ఏం బహుమతిస్తుందో చిన్న చెల్లెలు ముందుగా వచ్చి అల్లరిగా అడిగింది. తెల్లబోయింది నభ. తను అంత దూరం ఆలోచించలేదు. ఎలా అన్నట్టుగా ఆలేహ్య నీహార్ల వైపు చూసింది. చిన్నగా నవ్వాడు నీహార్. నభ దగ్గరికి వచ్చి ఆమె చేతినందుకుని లేపి చెవిలో చెప్పాడు ఏం చెయ్యాలో. నభమొహం ఆనందంతో వెలిగిపోయింది. ఆమె చిన్న చెల్లి వైపు తిరిగింది. మీ అన్నయ్యకి ఏ బహుమతిచ్చినా తక్కువే అవుతుంది, అందుకే అంటూ ధ్రువ్ వైపు నడిచి తన చేతులను చాచింది. అతను ఆమె కళ్ళలోకి చూస్తూ చేతులను అందుకున్నాడు. ఈ రోకాకి నేనే మీ బహుమతి కల్నల్ అంది నవ్వుతూ. అతని కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి. లేచి నిలబడ్డాడు. ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. ఎంత అద్భుతమైన కానుకో! ఇంత గొప్ప బహుమతి నాకు ఇంతకుముందు ఎవ్వరూ ఇవ్వలేదు అన్నాడు నీహార్ వైపు చూసి నవ్వుతూ. అక్కడంతా చప్పట్లతో మారుమోగిపోయింది. మరి అబ్బాయి ఏమి కానికిస్తాడో తెలుసుకోవాలి కదా. పిన్ని ఊరుకోలేదు. అందరూ నవ్వారు. కల్నల్ కల్నల్ అంటూ ప్రోత్సహించారు. ఇంత అందమైన బహుమతికి వెలకట్టలేని కానుకే ఇవ్వాలి కదా అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు ధ్రువ్. నీకు కానుకగా ఒక మాటిస్తాను నభ. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా, ఎంతటి విపత్కర సంఘటనలు జరిగినా నీ చెయ్యి వదలను. నువ్వు నా ప్రాణం. ఆమె చేతిలో చెయ్యి వేసి మాటిచ్చాడు. ఓ అంటూ అందరూ విజిల్స్ వేసుకున్నారు. అలా ఎంతో సందడిగా రోకా పూర్తయింది. రేపు ఉదయం 11 గంటలకి కుర్మై, అందరూ రెడీ కావాలి ధ్రువ్ బామ్మ అనౌన్స్ చేసింది. పెద్దవాళ్ళందరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాక భోజనాలు మొదలయ్యాయి. నీహార్నే ఆలహ్యని పక్కకి లాక్కుపోయింది నభ. ఏమైంది నభ, ఏమైనా సమస్య? ఆమె అటూ ఇటూ చూస్తుంటే కంగారు పడుతూ అడిగింది ఆలహ్య. అలాంటిదేమీ లేదు. మీకు రేపు మళ్ళీ ఖాళీ దొరకదు.
ఈరోజే ధ్రువ్ తాజ్మహల్ చూసి అక్కడ రాత్రి గడిపేశారండి రహస్యంగా చెప్పింది వాళ్ళని బయటికి తీసుకువెళ్తూ. ధ్రువ్ వాళ్ళని చూసి చిన్నగా నవ్వి బయటకొచ్చాడు. ఎవరి సందడిలో వాళ్ళున్నారు. నభా, అందరూ ఇక్కడుండగా మేమక్కడుంటే బాగోదు నచ్చ చెప్పబోయింది ఆలహ్య. ఆలు, అక్కడ ఒక రాత్రి ఉంటే ఇక జీవితాంతం ఇద్దరి మధ్య ప్రేమ తరగడమనేది ఉండదని, బంధం రోజురోజుకి గట్టిపడుతుందని ఇక్కడ అందరి నమ్మకం అంటూ క్లుప్తంగా ధ్రువు కట్టిన పర్ణశాలని గురించి చెప్పింది. అయినా ఆలు, ఏ పని మొదలుపెట్టినా ద్వితీయ విఘ్నం ఉండకూడదట అన్నాడు ధ్రువ్ కొంటెగా. అయోమయంగా చూసింది ఆలు. నీహార్ గట్టిగా నవ్వాడు. కొన్ని క్షణాల తర్వాత అర్థమైంది ఆలయ్యకి. సిగ్గుతో ఎర్రగా కందిపోయింది ఆమె మొహం. వాళ్ళకి అభిని తోడిచ్చి పంపారు ధ్రువ్, నభ. వాళ్ళు కనుమరుగయ్యాక నవ్వుకుంటూ లోపలికి నడిచారు. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.